హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గుడికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం లాక్డౌన్ కరోనా తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం పర్లేదు కదా అని మేము గుడికి వెళ్తున్నాము. ఈరోజు ఈ అన్ని గుడుల కన్నా మాకు ఈ గుడి ఒకటే బాబా టెంపుల్ దగ్గరలో ఉంటుంది. బాబా టెంపుల్ అంటే ఓన్లీ మన ఇండియాలో అయితే బాబా ఒక్కళ్ళే ఉంటారు కదా, ఇక్కడైతే బాబా, దుర్గమ్మ తల్లి, శివుడు స్వామి, ఇంకా గణపతి స్వామి అందరూ ఉంటారు ఒకే టెంపుల్లో. టెంపుల్ కూడా అంతకుముందు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి 1 వరకే ఉంచుతున్నారు. వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా టైమింగ్స్ పాటిస్తున్నారు. మీకు ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే మేము టెంపుల్కి దగ్గరలోకి వచ్చాము. ఈ టెంపుల్ మాకు మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 20 మినిట్స్లో రావచ్చు. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఇదే. అంతకుముందు కరోనా టైంకి ముందు మేము థర్స్డే అలా వచ్చేవాళ్ళం. థర్స్డే ఇక్కడ బాగా రష్గా ఉంటుంది. ఇప్పుడైతే అంత లేదు, ఎప్పుడు ఎవరు రావట్లేదు సరిగా. ఇది మామూలుగా చిన్న టెంపుల్. ఇది కొన్ని టెంపుల్స్కి గోపురాలు అవి ఉంటాయి, పెద్ద టెంపుల్స్కి. బట్ ఇది చిన్న టెంపుల్ కాబట్టి బయట నుంచి గుడి గోపురం అవి కనపడవు. కొంచెం ఒక 3-4 ఇయర్స్ బ్యాకే పెట్టారు, ఐ థింక్ 5 ఇయర్స్ బ్యాక్. సో ఈ టెంపుల్ లోపల చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్, చాలా డివైన్గా ఉంటుంది. బట్ బయట మామూలుగా టెంపుల్ లుక్ కాకుండా మామూలుగా జస్ట్ ఒక ఆఫీస్ లుక్కే ఉంటుంది, బాబా టెంపుల్ కాబట్టి. కానీ కొన్ని విష్ణు టెంపుల్స్, శివ టెంపుల్స్ అవి అయితే గోపురాలు అన్నీ పెద్దగానే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఐ థింక్ చిన్న టెంపుల్ అనుకోవచ్చు మనము. ఇంకా వీ కెన్ సీ మోర్ టెంపుల్స్ లేటర్. This is one of the temples that is closer to us. We come sometimes few times regularly, some Thursdays and weekends and so. Today we have I think Durgamma Puja because Navaratri start అవుతుంది కాబట్టి. ఈరోజు నవరాత్రి ఫస్ట్ రోజు కాబట్టి ఫస్ట్ దుర్గమ్మ తల్లి పూజ జరుగుతుంది. ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చేసాము. మీకు టెంపుల్ బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంటుందో చూపిస్తాము. ఇది టెంపుల్ స్టార్టింగ్లో ఇట్లా పెద్దవాళ్ళు నడలేని వాళ్ళకి చేతిలో రావడానికి ఉంది. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళంగానే పక్కనే చెప్పుల స్టాండ్ అవి ఉంటాయి. చెప్పులు ఇక్కడ పెట్టేసుకోవాలి మనం, పెట్టుకొని ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం కదా, ఎంట్రన్స్ నుంచి ఇక్కడ దసరా రోజు అని బొమ్మల కొలువు పెట్టారు. పక్కనే రాముల స్వామి, సాయిబాబా పాట విగ్రహాలు అవి పెట్టారు. ఇక్కడ పక్కన ప్లాంట్స్ పెట్టారు. కృష్ణ స్వామి, వినాయకుడు స్వామి, సాయిబాబా స్వామి. ఇక్కడ చూసారు కదా, దసరా రోజున అమ్మవారిని పెట్టి పూజలు చేశారు. ఫస్ట్ రోజు దసరా, ఫస్ట్ రోజు వచ్చాము మేము టెంపుల్కి. మా పెద్దవాడు ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇవి నవగ్రహాలు చూసారా, దుర్గమ్మ తల్లి, శివుడు స్వామి. ఇక్కడ కూడా పూజలు చాలా బాగా చేస్తారు. కోవిడ్ టైం కన్నా ముందు అప్పుడైతే థర్స్డేలో అయితే బాగా రష్గా కూడా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో కూడా. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు. చూసారు కదా టెంపుల్ లోపల ఎలా ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, క్యాంటీన్. అది ఇప్పుడు క్యాంటీన్లో చూద్దాం. క్యాంటీన్లో ఏంటంటే అందరూ ప్రసాదాలు తీసుకొచ్చి స్వామి దగ్గర పెడతారు కదా, పూజ అయిపోగానే అక్కడ పెట్టేసి అందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చొని ప్రసాదాలు, ఫుడ్ అవి తింటున్నారు. ఇక్కడ ఇది కిచెన్, దేవుడికి ప్రసాదాలు అవి వండుతుంటారు. సో ఇది ఫ్రెండ్స్ లోపల, టెంపుల్ లోపల మా దగ్గర ఉన్న టెంపుల్ ఇది. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాం ఎక్కువగా. ఇక్కడ టెంపుల్ వీడియో ఫాస్ట్గా తీసాను, ఏమనుకోవకండి. టెంపుల్లో ఎక్కువ తీయొచ్చో లేదో తెలియదు, సో అందుకని మీకు చూపించాలని నేను వీడియో తీసాను ఇలా. సో టెంపుల్ చూసారు కదా మీరు కూడా. మేము ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి బయలుదేరాము. బయలుదేరాం కదా, మధ్యలో
ఇంకా డంకిన్ డోనట్స్కి వెళ్దాం అనుకున్నాం. కాఫీలను పిల్లలకి కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుందాం అనుకొని బయలుదేరాము. సో డంకిన్ డోనట్స్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు టెంపుల్ నుంచి. ఇప్పుడు మేము డంకిన్ డోనట్స్కి వచ్చేసాం. అది కానీ చూడండి ఎంటర్ అవుతున్నా డంకిన్ డోనట్స్కి. డ్రైవ్ త్రూ వెళ్ళలేదు మేము, ఇంకా కార్ పార్క్ చేసి హస్బెండ్ లోపలికి వెళ్ళి కాఫీలు, బేగల్స్ అండ్ యాష్ బ్రౌన్స్, డోనట్స్ తెచ్చుకున్నాం. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. నాకు బేగల్స్, మా హస్బెండ్కి మా తమ్ముడికి కాఫీ, విక్కీకి డోనట్స్, రుత్విక్కి యాష్ బ్రౌన్ తీసుకొని ఇంకా బయలుదేరాము మేము మళ్ళీ. విక్కీ డోనట్స్ తింటున్నాడు, మా తమ్ముడు కాఫీ, రుత్విక్ ఖాళీ. రుత్విక్ ఏం తినట్లా. విక్కీ నువ్వు ఇటు నుంచి ఇటు వచ్చి మాట్లాడు. నీకు చాక్లెట్ డోనట్స్ ఇస్తామా? కొంచెం స్ప్రింకిల్స్ ఉన్న ఇస్తాము, క్రీమ్ అంతే కొంచెం ఇస్తాం. డోనట్స్ ఇస్తాం రుత్విక్కి. ఇప్పుడు మేము ఇంకా డైరెక్ట్గా డంకిన్ డోనట్స్ నుంచి పంప్కిన్ ప్యాచ్కి వెళ్దాం అనుకున్నాం. పంప్కిన్ ప్యాచ్కి బయలుదేరాము, వచ్చేసాము. పంప్కిన్ ఫామ్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ లేదు, వాళ్ళే అన్నీ పంప్కిన్స్ అన్నీ కోసుకొచ్చి అన్నీ ఒక చోట పెట్టారు. అన్ని సైజులు వారికి పంప్కిన్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన పంప్కిన్ ఒకటి పిక్ చేసుకొని వాటి వెయిట్ని బట్టి కాస్ట్ పడుతుంది. ఇక్కడ పంప్కిన్స్ ఎందుకు కొనుక్కుంటారంటే ఇక్కడ హలోవీన్ వస్తుంది, హలోవీన్ ఫెస్టివల్ చేస్తుంటారు బాగా. అక్టోబర్ నెలలో వస్తుంది, అక్టోబర్ 31న హలోవీన్ చేసుకుంటారు వీళ్ళు. సో దానికి పంప్కిన్ కోసం వస్తారు. పంప్కిన్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి ముందు పెట్టుకుంటారు. పంప్కిన్స్కి కొంచెం డిఫరెంట్గా పెయింట్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. వాటిని డెకరేషన్ చేసుకొని లోపల లైట్స్ పెట్టుకొని ముందు పంప్కిన్కి కళ్ళు, ముక్కు అవన్నీ పెట్టేసి లోపల క్యాండిల్స్ లాగా అట్లా డిఫరెంట్ డెకరేషన్ చేసుకొని వాటిని ఇంటి ముందు పెట్టుకుంటారు హలోవీన్కి. సో కాస్ట్యూమ్స్ కూడా వేసుకుంటారు హలోవీన్ రోజు. ఇప్పుడైతే పంప్కిన్స్ ముందే తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటారు. సో ఇంకా మా పెద్దవాడు స్కూల్లో చెప్తారు కదా, సో వాడు కూడా ఇంకా మనం కూడా తెచ్చుకుందాం, ఇంటి ముందు మనకు కూడా కావాలి, డెకరేషన్ చేసుకోవాలి అన్నాడు. సో మేము కూడా ఇంకా ఇప్పుడు చూద్దాం రండి ఏమేమి ఎట్లా ఉంటాయి పంప్కిన్స్. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి, సైజులు కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. పంప్కిన్స్ కూడా పెద్దగా, చిన్నవి, అన్నీ ఉంటాయి చూడండి. మేము ఇంకా మాస్కులు పెట్టుకొని లోపలికి వచ్చాము చూడటానికి. ఇట్లా చూడండి అసలు సైజుల వారీగా ఉన్నాయి, మళ్ళీ డిఫరెంట్గా కూడా ఉన్నాయి పంప్కిన్స్. వావ్ సూపర్ కదా, అసలు ఎన్నో వెరైటీగా ఉన్నాయి. మాకు వింటర్ స్టార్ట్ అయింది కదా, మేము స్వెట్టర్స్ కూడా వేసుకొని వచ్చాము. అబ్బా చాలా చలిగా ఉంది. అదిగాక ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఫామ్ దగ్గర, సో చలిగా అనిపించి ఇంకా స్వెటర్లు కూడా వేసుకున్నాం మేము. చూడండి ఇక్కడ పంప్కిన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా అన్నీ తెచ్చి ఇలా బాక్స్లో పోసి పెట్టారు, బయట కూడా పెట్టారు. ఇంకా ఇవన్నీ లోపల ఒక ఫామ్లో పెట్టినట్టు పెట్టారు. ఎవరికి కావాల్సిన సైజుని బట్టి వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు. అవి ఊరికే కాదు, వాటి వెయిట్ని బట్టి కాస్ట్ వేస్తారు. ఇవి లోపల పెట్టారు లైన్గా, డిఫరెంట్గా లైన్గా పెట్టారు. బాక్సుల్లో కొన్ని బాక్సుల్లో పోసారు, ఇంకా కొన్ని బయట కూడా లైన్గా పెట్టారు పంప్కిన్స్ అన్నీ. బయట అందరూ చూసుకొని సైజుని బట్టి తీసుకెళ్తున్నారు, ఎవరికి ఏ సైజు కావాలో అవి తీసుకెళ్తున్నారు. అవి కొండి బయట చూసారు కదా ఎట్లా పెట్టారో లైన్గా. మేము ఒక మీడియం సైజ్ పంప్కిన్ తీసుకున్నాం మేము కూడా. రుత్విక్ పంప్కిన్ మొయిలా పోతున్నాడు. వావ్ ఎన్ని పంప్కిన్స్, చాలా బాగుంది.
ఇదండి ఈరోజుటి వీడియో. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.